హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి వ్లాగ్‌ని అయితే షేర్ చేస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మార్నింగ్ నేను 4:30కి అలా అయితే లేచానండి. నాకు మార్నింగ్ యోగా క్లాసు అన్నీ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. 6:30 ఆ టైంకి మంచిగా మంచు అది ఇప్పుడు శీతాకాలం కాబట్టి మంచు అది బాగా పడుతుంది కదండి. మనకి సిటీల్లో అయితే కనిపించదు, కానీ ఇలా పల్లెటూరు వాతావరణం ఉన్న చోట అయితే ఖచ్చితంగా మంచు అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్లెజెంట్గా ఉంటుంది. వాతావరణం అనేది చల్లగా హాయిగా ఉంటుంది. ఇక ఆ విధంగా చూస్తూ ఉండిపోతానన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ తర్వాత నా పనులను అయితే స్టార్ట్ చేసేసుకుంటానండి. ఈరోజు హాలిడేస్ అయితే లేవు. చాలామందికి హాలిడేస్ స్టార్ట్ అయినాయి, కానీ మా పిల్లలకైతే హాలిడేస్ లేకపోవడంతో వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను. వాళ్ళకి స్కూల్లో వచ్చేసి పొంగల్ సెలబ్రేషన్స్ చేస్తున్నారండి. అందుకని చెప్పేసి పిల్లల్ని ట్రెడిషనల్గా రెడీ అయ్యి రమ్మన్నారండి. అందుకని చెప్పేసి వాళ్ళని అయితే మంచిగా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. అయితే స్కూల్లో హాఫ్ డేనండి ఈరోజు వచ్చేసి. ఓన్లీ వాటర్ బాటిల్స్ ఒకటే తీసుకెళ్తున్నారనమాట. మనం లంచ్ బాక్సెస్ అవి అయితే ప్రిపేర్ చేసే పని లేదు. ఆ విధంగా అయితే వాళ్ళు రెడీ అయ్యారనమాట. వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు రెడీ అయ్యి. ఇక వ్యాన్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోయారండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులన్నీ ఉంటాయి కదండి, ఇల్లు తుడుచుకోవటం అలాంటివన్నీ కూడా నేను చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత గుమ్మం ముందర ఊడ్చేసి తుడిచి శుభ్రంగా ముగ్గది పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసం స్పెషల్ ఏంటి అని అంటే వాకిట్లో ముగ్గులు అవి పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకుంటారు కదండి. ధనుర్మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి మనకి సంక్రాంతి రోజు వరకు పెట్టుకుంటారనమాట. కనుమ పండుగ రోజు మాత్రం పెట్టుకోరు. ముందు స్టార్టింగ్ నుంచి పెట్టిన గొబ్బెమ్మలు అవన్నీ కూడానండి భోగి రోజున భోగి మంటల్లో వేస్తారు. కాకపోతే సిటీల్లో ఆవు పేడ అది దొరకడం కష్టం కదండి. అయితే అందుకని చెప్పేసి చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. మనకు అపార్ట్మెంట్లోకి అవన్నీ కుదరవు కాబట్టి మనం గుమ్మం ముందు మంచిగా ముగ్గు వేసుకుని పసుపు కుంకుమల పూలు తోటి అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి. గుమ్మం ముందర ప్లెజెంట్గా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ధనుర్మాసం అనేది మన ఇంట్లోనే స్టార్ట్ అయిందేమో అన్నట్లుగా ఉంటుంది. ఆ తర్వాత అయితే ఏకాదశి పూజ అయితే చేసేసుకున్నానండి. మార్నింగ్ సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. నేను డైలీ ఏ విధంగా అయితే చేసుకుంటానో అలా చేసేసుకున్నానండి. కానీ నేను ఉపవాసం ఉండి మిగిలిన పూజ అంతా ఏకాదశి పూజ అనేది నేను సాయంత్రం పూట చేసుకుంటానండి. నాకు ఎప్పుడు అలానే అలవాటు, ఉపవాసం ఉంటాను కాబట్టి నేను ఇక సాయంత్రం అనేది ఏకాదశి పూజ అయితే పెట్టుకుంటాను నేను. ఈ మార్నింగ్ మాత్రం నార్మల్గా దీపం పెట్టేసుకుంటానమాట. మార్నింగ్ లేవటం తొందరగా లేచినా కానీ యోగా క్లాస్ వీటి వల్ల దీపం పెట్టడం లేట్ అయ్యిందండి. లేకపోతే ఇంకా కొంచెం ముందే పెట్టేసుకునేదాన్ని. ఆ తర్వాత ఈవినింగ్ అనమాట అండి, ఇది ఉపవాసం ఉండి ఈవినింగ్ వచ్చేసి పూజ కోసం అంతా రెడీ చేసేసుకున్నాను. ఇదంతా వీడియో తీయటం లేట్ అయిపోతుందని చెప్పి నేనైతే వీడియో షూట్ చేయలేదండి. నేను ఆ లక్ష్మీనారాయణని ఈ విధంగా పెట్టుకోవాలని 2 ఇయర్స్ బ్యాక్ నేను అనుకున్నానండి. అనుకుని నా లక్ష్మీనారాయణల ప్రతిమల్ని నేను ఆన్లైన్లో పెట్టి తెప్పించుకున్నాను. మీషోలోనూ అమెజాన్లోనూ పెట్టి తెప్పించుకున్నానండి. 2 ఇయర్స్ నుంచి నాకు అలా రెడీ చేసుకుని ఏకాదశి పూజ చేసుకోవడం అనేది నాకు కుదరలేదండి. ఈ విధంగా ఈ సంవత్సరం చేసుకోగలిగాను నేను. 2 ఇయర్స్ అవుతుందండి. ఆ లక్ష్మీనారాయణల ప్రతిమల్ని నేను ఫేస్లు ఉన్నాయి కదా, ఆ ఫేసుల్ని 2 ఇయర్స్ బ్యాక్ తెప్పించుకున్నా. ఇలానే చేసుకోవాలి ఏకాదశి పూజ, అమ్మవారిని అయ్యవారిని కూడా పెట్టుకుని చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుని తెప్పించుకున్నాను. కానీ మనం అనుకుంటే అది ఎప్పటికైనా జరిగిద్దండి. మనం బలంగా నమ్మాలి, బలంగా అనుకోవాలి ఇది జరగాలి అని చెప్పేసి అది అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ సంవత్సరం ఈ విధంగా చేసుకున్నందుకు చాలా బాగుంది. నాకైతే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దగ్గరలో
వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే ఉత్తర ద్వారంగా చూపిస్తారు కదండి ఈ రోజున. అందుకని చెప్పేసి గుడికైతే వెళ్ళాము. ఇక వాళ్ళకైతే ఇదేనండి, ఈ విధంగా అయితే నా డేని ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ అండి.